రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి సందడి నెలకొంది. దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు తెరుచుకోవడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. టీటీడీ ముందు జాగ్రత్తతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. చాలా మంది రాజకీయ సినీ ప్రముఖులు తెల్లవారుజామునే ఉత్తర ద్వారం గుండా శ్రీనివాసుని దర్శించుకున్నారు. టీటీడీ ముందస్తు చర్యలు ఫలించాయి. తిరుమల కొండపై ఎలాంటి ఆందోళనలు, ఇబ్బందులు లేకుండా వైకుంఠ ద్వార దర్శనం ప్రశాంతంగా జరిగింది. అర్ధరాత్రి 12:05 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. వేల మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది జనవరి 8న తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రం దగ్గర తొక్కిసలాట జరిగి 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఆఫ్లైన్ లో టోకెన్ జారీ విధానానికి స్వస్తి పలికి ఆన్లైన్ సిస్టమ్ మొదలుపెట్టింది. తిరుమలకు వచ్చే భక్తుల్ని నియంత్రించి కొండపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంది. టోకెన్లు పొందిన భక్తులకే శ్రీవారి దర్శన భాగ్యం కల్పించింది. మొదటి 3 రోజులు టోకెన్ లేని భక్తులకు దర్శనం కల్పించలేమంటూ గత నెల రోజులుగా విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో భక్తుల తాకిడి తగ్గింది. టీటీడీ చరిత్రలో తొలిసారి ఎలాంటి నిరసనలు, ఆందోళనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సినీ ప్రముఖులు ఉత్తర ద్వారం గుండా గోవిందుణ్ణి దర్శించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గోవిందుణ్ణి దర్శించుకున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు, మంత్రులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సవిత, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మెగాస్టార్ చిరంజీవి, సతీమణి సురేఖ, బాలకృష్ణ, సతీమణి వసుంధర, నటులు రాజేంద్ర ప్రసాద్, నారా రోహిత్, శివాజీ, హీరోయిన్ శ్రీలీల, నటి హేమ, నిర్మాతలు డివివి దానయ్య, బండ్ల గణేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. క్రికెటర్లు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, చాముండేశ్వరినాథ్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్, కళ్యాణి, దువ్వాడ శ్రీనివాస్, మాధురి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి, డీకే అరుణ, ఎమ్మెల్యేలు రాజాసింగ్, మల్లారెడ్డి, మాజీ ఎంపీ సంతోష్ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.